నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దగా డీఎస్సీపై రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న నేపథ్యంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 4 రోజుల పాటు కొనసాగుతున్నాయని రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈ రిలే నిరాహార దీక్షలకు వైసీపీ పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువకులు, డీఎస్సీలు, మోసపోయిన నిరుద్యోగులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ నాగేశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి హరినాథ్ రెడ్డి, జిల్లా యువజన విభాగ కార్యదర్శి గవ్వల సాయికృష్ణ, సోహెడ్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర, మండల యువజన నాయకుడు పాటిల్ దేవాకర్ రెడ్డి, మండల స్టూడెంట్ వింగ్ ఉపాధ్యక్షుడు తలారి అశోక్, జనరల్ సెక్రటరీ నరేష్, గవ్వల శ్రీరాములు, చోటు తదితరులు పాల్గొన్నారు. తాము ఇస్తున్నటువంటి 13,000 మొత్తాన్ని కూడా సరిగా ఇవ్వకుండా కొద్దిమంది ఖాతాల్లో 10,000, కొద్దిమంది ఖాతాల్లో 7,000, కొద్దిమంది ఖాతాల్లో 11,000 లాగా చెల్లించడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి యువతీ యువకులు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, లా కావచ్చు, ఎంబీఏలు కావచ్చు, ఎంసీఏలు కావచ్చు, గ్రాడ్యుయేషన్లు వివిధ కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థినీలందరికీ కూడా దాదాపు 8,000 రూపాయల దాకా 8,000 కోట్ల రూపాయలు, నాకు తెలిసి కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకే దాదాపు 5,200 నుంచి 5,004 కోట్ల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకు కూడా చెల్లించకపోవడం, వాళ్ళందరినీ కూడా వివిధ కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థినీలందరినీ కూడా ఆ యాజమాన్యం బలవంతం పెడుతూ వాళ్ళతో ఫీజులు వసూలు చేస్తూ అంటే కట్టలేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది చదువును వదులుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తాము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డిఎస్సి ద్వారా ఆ డిఎస్సిని కాస్త దగా డిఎస్సిగా మార్చారు. కేవలం ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నకిలీ సర్టిఫికెట్, జాతీయ అంతర్జాతీయ క్రీడలు ఆడినటువంటి విద్యార్థినీలకు కాకుండా కేవలం సంస్థల్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, లోకేష్ వెంబడి పాదయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా ప్రశ్నాపత్రాలు ఎవరైతే తయారు చేస్తారో ఆ ప్రశ్నాపత్రాలు తయారు చేసినటువంటి వాళ్ళకే మొదటి ర్యాంకు రావడం, మొదటి ర్యాంకు వచ్చినటువంటి వానికి కూడా ఉద్యోగం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అనంటే దానికి ఇంతవరకు జవాబే లేదు. అతను కూడా కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఇవ్వలేదంటే అది అవకతవకలు జరిగినాయని చెప్పలేక కేవలం కోర్టుకు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కుటుంబ ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటిని అన్నిటికీ నిరసనగా 6, 7, 8, 9వ తారీఖులు సింగనమల నియోజకవర్గంలో డాక్టర్ శైలజనాథ్ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపటి రోజు నార్పల్లో రిలే నిరాహార దీక్ష ఉంటుంది 6వ తారీఖున. అదేవిధంగా 7వ తారీఖున పుట్లూరులో ఉంటుంది, 8వ తారీఖున గార్లదిన్నలో ఉంటుంది, 9వ తారీఖున ఎల్లనూరులో ఉంటుంది. అదేవిధంగా మా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి గారి నాయకత్వంలో 10వ తారీఖున బుక్కరాయి సముద్రంలో యువతీ యువకుల కోసం పెద్ద ఎత్తున ఈ సమస్యలపైన అన్నింటినీ కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నాం. ఆ ర్యాలీని ఈ రిలే నిరాహార దీక్షలన్నింటినీ కూడా విజయవంతం చేయమని యువతీ యువకుల్ని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకత్వాన్ని కూడా విన్నపించుకుంటాం.